సాధారణ బిర్యానీ బిల్ వల్ల 70,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్ బయటపడింది. ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన ట్యాక్స్ ఎగగొట్టిన కేసుల్లో ఇది ఒకటి. అసలు స్టోరీ ఏంటంటే, ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రొటీన్ చెకింగ్ పర్పస్ లో కొన్ని రెస్టారెంట్ బిల్స్ ని చెక్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ డౌట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే, కొన్ని చిన్న సైజ్ బిర్యానీ బిల్స్ అనేవి సిస్టమ్ లో జనరేట్ అవుతున్నాయి. బట్ కొంతసేపటి తర్వాత బిల్స్ అనేవి డిలీట్ అయిపోతున్నాయి. ఈ డేటా మీద వీళ్ళు కొంచెం క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఫేక్ బిల్లింగ్ చేస్తున్నారు, అలాగే జిఎస్టీ ఎగగొడుతున్నారు ఇష్యూ అనేది బయటపడింది. ఈ షెల్ కంపెనీలు నకిలీ బిల్లులను జారీ చేసి కోట్ల రూపాయల ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేశాయి. ఇలా చిన్న రెస్టారెంట్ల నుంచి ప్రారంభమైన ఈ ఇన్వెస్టిగేషన్ దేశవ్యాప్తంగా భారీ లెవెల్లో విస్తరించింది. అధికారుల అంచనా ప్రకారం ఈ స్కామ్ వాల్యూ దాదాపు 70,000 కోట్ల పైనే ఉందని చెప్తున్నారు. దీంతో పాటు కొందరు అరెస్ట్ చేశారు, ఇంకొన్ని రెస్టారెంట్ల లైసెన్స్లను రద్దు చేశారు. జీఎస్టీ వ్యవస్థలో కఠినమైన డిజిటల్ మానిటరింగ్, ఈ ఇన్వాయిసింగ్, ఏ ఆధారిత ట్రాకింగ్ ని అమలు చేస్తున్నారు. ఒక చిన్న బిర్యానీ బిల్ దేశంలోనే అతిపెద్ద ట్యాక్స్ ఎగగొట్టిన స్కామ్ గా బయటపడింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.